హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి నిన్న ఆదివారం కదా, నిన్నటిదేనమాట. ఇంక పొద్దున్నే హడావిడి స్టార్ట్ అయిపోయిందండి. నిన్న కూడా ఇంకా ఉదయాన్నే లేచానమాట. 5:30కి అలా లేచాను. ఇంకా లేచి ఇంకా ఆదివారం అంటే ఇంకా టిఫిన్ ఏమి ఉండదండి, అంత అతిగా ఏమి అయితే మటుకు. ఇంకా అక్కడ చపాతీలు చేస్తున్నావు ఏంటక్క అంటారా? అదైతే మా వారు బాక్స్ పెట్టమన్నారనమాట. ఇంకా దానికోసం చేస్తున్నాను. లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి. ఆయనేమో లంచ్ బాక్స్ వద్దు, నాకు చపాతీలు చేసి కూర చేసి పెట్టేయమన్నారు. ఇంకా పొద్దున్నే లేచి 5ంటికల్లా ఇంకా వాకింగ్ చేసుకొని, మా లడ్డుగాడు ఎప్పుడెప్పుడు ఆదివారం అయితే పొద్దున్నే లేద్దామా అని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా వాడు కూడా లేచాడు. ఇంకా లేచి ఇద్దరు వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా తీసుకొస్తే దాన్ని అయితే కూర చేద్దామా బిర్యానీ చేద్దామా నేను ఆలోచిస్తున్నాను. ఆయనేమో నాకు ఒక 3 చపాతీలు చేసేసి అన్నం వద్దు, చపాతీలు కూర పెట్టేసేయమన్నారు. ఇంకా మీరైతే చేసుకోండి ఏదో ఒకటి అని చెప్పేశారనమాట. సర్లే చెప్పారు కదా అని చెప్పి ఇంకా చపాతీల పిండి కలిపేసి ఇంకా రాగి జావ చేసి ఇంకా కోడిగుడ్డు అయితే ఉడకబెట్టేశాను. టిఫిన్కి అయితే మటుకు రాగి జావ ఇంకా వెజిటేబుల్ జ్యూస్ అయితే చేస్తాను కదా, అది ఇంకా కోడిగుడ్డు ఇవేనమాట. ఆదివారం టిఫిన్ ఎక్కువగా చేయనండి, వీటితోనే సరిపెట్టేస్తానమాట. సింపుల్గా ఉంటుంది. రోజు తింటూ ఉంటాం కదండి, రోజు తిని ఒక అరగంట దాల్తే అది అరిగిపోయిద్ది. ఇంకా అదే పని అని అనిపిస్తుంది నాకు. ఒక్కొక్క రోజన్నా కొంచెం ఆ పొట్ట గ్యాప్ ఇవ్వాలి కదా అని అనిపిస్తుంది. అందుకే ఆదివారం అప్పుడైతే అసలు చేయనమాట టిఫిన్ అనేది. ఏదో ఒకటి జావ కోడిగుడ్డు ఇవే ఉంటాయి ఎక్కువగాను. ఇంకా కూర అయితే మటుకు చేసేసానండి. ఫస్ట్ కూర చేసేసానమాట. ఎందుకంటే అది సిమ్లో పెట్టి ఉడుకుతూ ఉండిందనుకోండి, ఇంకా నేను చపాతీ పిండి ఇవన్నీ కలుపుకునే లోపల ఎమ్మటే కూర అయితే అయిపోయిద్ది అనమాట. అందుకే ఎప్పుడైనా కూర ముందు పెట్టేస్తాను, ఇంకా తర్వాత పనులన్నిటి చేసుకుంటానమాట. ఇంకా చికెన్ అయితే మటుకు మంచిగా ఉడికి కూర అయితే భలే కుదిరిందండి. ఇంకా చపాతీలు అంటే మా లడ్డుగాడికి ఇష్టం కదా, ఇంకా ఆయనకైతే చపాతీలు పెట్టేస్తాను. బాక్స్ అయితేను పెట్టేసి మా లడ్డుగాడికి అయితే చేసిస్తున్నాను అనమాట. ఇప్పుడైతేను వాడైతే ఇష్టము చికెన్లో తినడము. సర్లే వాడు జావ తాగకుండా ఇంకా ఆ జావ నేను తాగేసాను అనమాట. వాడికైతే ఇవే చేసిద్దామని చెప్పి ఇంక ఇదైతే చేసిస్తున్నాను. ఒక 2 చాలండి, ఎక్కువైతే అస్సలు బలేదు. ఒక 2 ముద్దలు 2 చపాతీలు కలిపి ఒకటిగా చేస్తానన్నమాట. వెడల్పుగా పెద్దవి పల్చగా వచ్చేటట్టు చేస్తాను. ఇంకా అలాగైందనుకోండి, 2 చేసే దగ్గర ఒకటి చేసాం అనుకోండి, పని అనేది కొంచెం తగ్గిద్ది కదా. అదే అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. ఈ టైంని ఎలా తగ్గించాలబ్బా అని ఆలోచిస్తానమాట. అలాంటప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి నాకు. పిచ్చి మంచి మీరే కామెంట్ చేయండి. నిజంగానే ఒకటి చేసే దగ్గర 2 కలిపి పెద్దగా చేసామనుకోండి, తిన్నట్టు ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, ఇంకా పని కూడా తక్కువ అనిపిస్తుంది. అందుకే ఇలాగైతే చేస్తానన్నమాట. ఇంక దీనిలో ఆయిలు బాయిలు అట్లాంటిది ఏమీ వేయనండి, వట్టిగానే కాల్చేస్తానమాట. ఇంకా సింపుల్గా అయిపోయిద్ది. ఇంకా ఈ చపాతీలు అయిపోయినాయి కదా, ఇంకా నేనైతే మటుకు ఇంక పొద్దున్నే నేనైతే మటుకు వీడియో ఎడిటింగ్కి చాలా అంటే చాలా టైం పట్టిందండి. ఇంకా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని అయితే చేయడం కష్టం అనమాట. గ్యాలరీ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా గ్యాలరీలో ఉన్నవన్నీ డిలీట్ చేస్తూ కూర్చొని అవన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఏమేం కావాలో చూసుకొని అవి పెట్టుకొని ఇంకా అవన్నీ చేసేసరికి ఇంకా మధ్యాహ్నం 11:30 అయిపోయిందండి. నేను ముందే అయితే ఇంకా బాస్మతి రైస్ అయితే నానబెట్టాను. చాలా అంటే చాలా రోజులు అయిపోయిందండి బగారా అన్నం చేసి ఇంకా చికెన్ కర్రీ చేసి తిని. ఇంకా 3 వారాల దాకా అయిపోయిందనమాట. మా లడ్డుగాడికి ఫుల్ డే స్కూల్ ఉన్నిందనుకోండి, వారానికి 2 సార్లైనా బగారా అన్నము ఇది మిల్ మేకర్ వేసేసో లేకుంటే స్వీట్ కార్న్ వేసేసో, ఇది ఉంటుంది కదా పన్నీర్ కాదండి, ఇది మష్రూమ్ ఉంటుంది కదా, మష్రూమ్ ఇవి వేసేసి చక్కగా వారానికి 2 సార్లు చేసేదాన్ని అనమాట. ఈ మధ్య అయితే అస్సలు చేయట్లేదు, వాడు అడగట్లేదు. పోయిన వారం చికెన్ తెచ్చారు కానీ అది పారం కోడి తీసుకొచ్చారనమాట. ఆ పారం కోడి అయితే మటుకు చేసి చక్కగా సంగటి అయితే చేశానమాట. సంగటి తినాలనిపించింది. అదీ కాక ఆ పారం కోడి నాటుకోడి లాగా ఉంటుందండి, అచ్చము గుడ్లు పెట్టే కోడి కదా, ఇంకా నాటుకోడి కూర ఉన్నట్టు ఉంటుంది అనమాట. దాన్ని అయితే మటుకు మంచిగా పులుసు పెట్టేసి సంగటి చేశాను ఆ రోజు. ఇంకా మధ్యలో చేయలేదు కదా, దాదాపు 3 వారాలు అయిపోయింది. సర్లే ఇవాళ ఇంకా స్పైసీగా తినాలనిపించింది. ఇంకా అందుకే నానబెట్టేశాను అనమాట. ఒక గ్లాస్
గ్లాసు బియ్యం నానబెట్టేశాను. ఇంకా అవి నాని వాటిని చేసేదానికి టైం పట్టిద్దిలే సరిపోయిద్ది అనుకొని ఇంకా ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత అదీగాక నిన్న ఒక స్వీట్ అయితే చేశానండి. బ్రెడ్ తోటి పోయినసారి చేశాను కదా, ఆల్రెడీ షేర్ చేశాను మీతో బ్రెడ్ హల్వా చేయడము. అలాగే చేశానన్నమాట. పాలు కాంచేసేసి బ్రెడ్ అవన్నీ వేయించి అవన్నీ జీడిపప్పులు అవన్నీ అది చేసేసరికి అదొక అరగంట పట్టింది. అది చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అదొక పని. మధ్యలో ఇవన్నీ చేశానండి. ఇవన్నీ ఎడిటింగ్ మళ్ళీ ఆల్రెడీ ఉన్నాయి కదా మన ఛానల్లో, మళ్ళీ పెట్టడం ఎందుకని చెప్పి అవన్నీ చూపించట్లేదు. అయినా కూడా పెట్టిందే పెడితే కూడా బోర్ కొట్టేస్తుంది కదండి మీకు కూడా, అందుకే చూపించట్లేదనమాట. ఈ బగారం అన్నం చికెన్ కర్రీ కూడా చూపించలేదు, ఆల్రెడీ చేసేసిందే చూపించాను అనమాట. ఇంతకుముందు వీడియోలో కూడా ఆల్రెడీ నేను చూపించున్నాను చాలా అంటే చాలాసార్లు బగారాన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంది, చికెన్ కూర నేను ఎలా వండుకుంటాను ఇవన్నీ కూడాను. ఇంకా అవన్నీ చేసేసిన తర్వాత ఇంకా బగారన్నం కోసం ఇంకా ఎర్రగడ్డ టమాటా ఇవి కట్ చేసుకుంటున్నాను. మావాడికి స్కూల్ లేకుంటే తెలిసిందే కదండి, ఇంకా వెనకాలే తిరుగుతా ఏం చేద్దాం తర్వాత ఏం చేద్దాం ఈ తర్వాత ఏం చేద్దాం ఇదే అయిపోయిందండి. నిన్నైతే మటుకు స్వీట్ చేశాను కదా, చేయమంటాడు మళ్ళీ తినడానికి కష్టం అనమాట. కొంచెం తినేసి ఇంకా నాకు చాలు ఇంకా అని చెప్తా ఉంటాడు. ఇంక ఇలా ఉంటుంది అనమాట వాడి గోల్ అయితే మటుకు. ఇదైతే అన్నం చేస్తే సరిపోయిద్దండి, ఆల్రెడీ కూర చేసేసాను కదా పొద్దున్నే, అంతా కలిపి చేశాను అనమాట. కొంచెం చేస్తే ఏముందులే, ఆయనైతే కొంచెమే తీసుకెళ్లారనమాట డ్యూటీకి. ఇంకా మాకు మళ్ళీ సపరేట్ ఎందుకని చెప్పి ఒకేసారి కూర అయితే వండేసాను. ఇంకా నేనైతే మటుకు ఈ పుదీనా ఇవన్నీ కూడా రెడీగా ఒలిచిపెట్టాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆల్రెడీ ఉందండి, వేసి పెట్టుకుంటానమాట. ఇలాంటప్పుడు సింపుల్గా వండుకోవచ్చు, పని ఏమీ లేనట్టు అనిపిస్తుంది అని చెప్పి ముందే వేసి పెట్టేశాను అనమాట. ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా, సింపుల్గా ఒక 15 నిమిషాలకైతే బగారన్నం రెడీ అయిపోయిద్ది. ఇంకా మావాడి కొంచెం పెట్టేసి కాసేపు అలా ఇలా ఆడుకొని ఇచ్చి ఇంకా మధ్యాహ్నం అయితే ఖచ్చితంగా పడుకోబెట్టేస్తానండి. లేకపోతే ఫోను టీవీ ఈ రెండింటితో సరిపోయిద్ది అనమాట. అందుకే పడుకోబెట్టాను అనుకోండి, చక్కగా పడుకొని లేచి ఇంకా సాయంత్రం ఆడతాడు. చూస్తున్నారు కదండి, ఇలా అయితే చికెన్ కూర అయితే వండేసాను అనమాట. నాకు ఎందుకో స్కిన్ తోటే బాగుంటుంది అనిపిస్తుందండి కూర, మంచిగా ఒదిగిద్ది. ఇంకా నేను స్కిన్లెస్ అయితే అదేందో గట్టి గట్టి ముక్కలుగా అనిపిస్తుంది, అందుకే ఎప్పుడు కూడా స్కిన్ తోటే తీసుకురమ్మని చెప్తానమాట. నిన్న కూడా అలాగే కోడిని తీసుకొని కొట్టించుకొని వచ్చారనమాట. ఇంక ఇలాగైతే చక్కగా కూర ఉడికిచ్చానండి. పుదీనా ఆకులు ఎక్కువ వేసాను అనమాట నిన్నైతే మటుకు. ఇంకా బగారన్నం అయితే ఇలా రెడీ చేసేసాను. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. కొంచెం కారం ఎక్కువ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పుదీనా అయితే ఇంకా కొంచెం ఎక్కువ వేసాను అనమాట నిన్నైతేను. బియ్యం కూడా ఎక్కువసేపు నానాయి. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి, వేడి వేడిగా ఉందన్నమాట. నిన్నైతే మటుకు మంచిగా తిన్నాను అనిపించిందండి. చాలా రోజులు అయిపోయింది. అదే మళ్ళీ సాయంత్రం అనుకోండి, అబ్బా ఏందంటే అబ్బా మధ్యాహ్నం తిన్నాం కదా అని అనిపిస్తుంది. ఒక పూట తింటే సరిపోయిద్దండి. కాకపోతే ఒక 2 వారాలు 3 వారాల గ్యాప్ వచ్చిందనుకోండి మధ్యలో, ఇంకా అదే ఆలోచన ఉంటుంది అనమాట, వండలేదు తినలేదు ఇలాగే ఉంటుంది. లేకపోతే అంతే ఇదేమో అనిపించదు. ఇంకా మా లడ్డుగాడు వేసి రెడీగా కూర్చొని ఉన్నాడు, నువ్వు తీసుకొస్తే ఇంకా తినేద్దాం మమ్మీ అన్నట్టు. ఇంకా అందుకేనమాట ఇంకా పెట్టేసుకుంటున్నాం ఇద్దరిని. చూస్తున్నారు కదా, అసలుకి మెతుక్కి అసలు అంటుకోలేదు. కొంచెం మంచిగా వచ్చిందండి అన్నం అయితే మటుకు. ప్రతిసారి మీద కూడా ఇంకొంచెం బాగా వచ్చిందనమాట. ఇంకా పలుకుగా వచ్చింది. బయట కొనుక్కొని తినాలంటే ఒక డబ్బా వచ్చేసి 150 రూపాయలు, ఒక 5 ముక్కలు 6 ముక్కలు పెడతారండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండవు అనమాట. అది ఒకరికి ఇద్దరికి మాత్రమే వస్తుంది, ఇంకా అంతకు మించి ఏమీ రాదు. ఇప్పుడు ఇంట్లో కానీ ఒక గ్లాస్ వేసి వండినాను నేను, ఇంకా 2 పూటలకి చక్కగా సరిపోయిద్ది అనమాట. అన్నము కూర అంతా కూడాను తిన్నావులే కడుపు నిండిగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా బయట తీసుకొచ్చుకోం, అది కూడా తినకూడదని చెప్పి తెచ్చుకోం బయటది. ఇంక ఇలాగైతే చేస్తానన్నమాట. ఇంక చక్కగా ఉందండి, నాకే నచ్చిందనమాట. ఇంక ఇలాగైతే పెట్టుకొని ఇంకా టేస్ట్ చూడాలి కదా, ఇంక నేను ముందు తినేసి చెప్పేస్తాను. ఎప్పుడైనా కూరలో అండి ఏ ముక్కలు తోళ్ళు వీటి కోసం ఎత్తుక్కుంటాను నేను. మీరు కూడా ఇంతేనా? అవి ఎందుకోనండి చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు. తోళ్ళు ఇంకా ఎముకలు ఉంటాయి కదా బోన్స్, అవైతే మటుకు మంచిగా నా వరకే వేసుకుంటాను. మా లడ్డుగడు కానీ మా ఆయన కానీ అవి అయితే దగ్గరకు కూడా రానివ్వరు. ఇంకా అవన్నీ నేను వేసుకొని గట్టి కంటలన్నీ వాళ్ళకైతే వేస్తాను అనమాట. గ్రేవీ కూడా థిక్గా వచ్చింది, కొంచెం
అల్లం వెల్లుల్లి పేస్టు అవి కూడా వేసానండి కర్రీలో కూడా కొంచెం బాగుంటుందని చెప్పి. ఇంక ఇలాగైతే రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది. వంట అంతా అయిపోయిన తర్వాత 2 ముద్దలు వేడివేడిగా తింటే అబ్బా అనిపిస్తుంది కదండి. అది మరింత తినబడలేదు, 2-3 గిన్నెలు తినబడలే. కేవలం ఒక 2-3 ముద్దలు మంచిగా తిన్నా చాలు అని అయితే అనుకుంటాను నేను. ఇంకా అలాగేనమాట. నిన్నైతే మటుకు మంచిగా అనిపించింది నాకు. కాలంగా కారంగా మంచిగా వచ్చిందండి కూర అయితే మటుకు. అన్నం వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది. చూస్తున్నారు కదా, తోళ్ళు అనేటివి పెట్టేసుకుంటాను నేను. ఇంకా తోళ్ళు ఎముకలతోటే ఇంకా చక్కగా తినేస్తానమాట. నిన్న సండే మటుకు ఇలా సింపుల్గా జరిగిందండి. ఒక స్వీట్ చేశాను, ఇలా బగారాన్నము ఇది చేశాను, చపాతీ చికెన్ కర్రీ ఇలా సింపుల్గా వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టేశాను అనమాట. నిన్నైతే ఇలా గడిచింది సండే అనేది. మీ అందరికీ ఎలా అనిపించిందో ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.